వెరీ మచ్ సార్. మీ సినిమాలకి చాలా పెద్ద ఫ్యాన్‌ని. చూస్తూ ఉంటాము. అంటే కీడాకోల మేము సంధ్య 35లో చూసి మీరు తర్వాత మ్యాట్నీ షోకొచ్చి అది చేస్తుంటే ఆ వీడియోలు ఇంకా నా మొబైల్‌లోనే ఉన్నాయి. సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ ఎ లాట్. అలాగే మన మల్లికరామ్ సార్ థ్యాంక్ యూ సార్. నిజంగా మా ఫస్ట్ సాంగ్ మీరే లాంచ్ చేశారు. మాకు ఫస్ట్ మొదటి మెట్టు మీరే వేశారు సార్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. మన మధుర శ్రీధర్ గారికి సార్ థ్యాంక్ యూ సార్. ముందు నుంచి మధుర ఆడియో మాకు మంచి ఎప్పుడో అంటే పెళ్లి చూపుల నుంచి మేము అన్ని సాంగ్స్ వింటూ అన్నీ ఎంజాయ్ చేస్తున్నాం సార్. సో థ్యాంక్స్ ఎలాట్ సార్ ఇక్కడికి వచ్చినందుకు. అన్న చరణ్ అర్జున్ అన్న థ్యాంక్ యూ అన్న. థ్యాంక్స్ ఎలాట్ మమ్మల్ని విష్ చేసినందుకు. మీ మాటలు విన్నాక మాకు ఏం మాట్లాడాలో కూడా కొంచెం చాలా కష్టంగా ఉంది. థ్యాంక్స్ యూ అన్న. ముందుగా అంటే టెక్నీషియన్స్ గురించి మాట్లాడాలంటే మ్యూజిక్ అన్న తేజ అన్న చాలా బాగా ఒక కొత్త ట్రెండ్ ఇచ్చావు. అంటే ఒక కొత్త ఫ్రెష్నెస్ ఉంటుంది మ్యూజిక్లో. సో ఒక యంగ్ మ్యూజిక్ ఒక తరానికి ఒక ఇన్స్పిరేషన్ లాగా ఇచ్చావన్న. నిజంగా మాకు ఈ సాంగ్స్ మాత్రం నేను చాలా ఎంజాయ్ చేస్తుంటా ఇంట్లో, రోజు అదే పాటలు వింటున్నా. థ్యాంక్ యూ తేజ అన్న, మంచి మ్యూజిక్ ఇచ్చారు. అలాగే అన్న డిఓపి అన్న వినీత్ అన్న, సో ఫెంటాస్టిక్ అన్న. మీ వర్క్ కానీ చూసే అట్లా ఉంటాడు కానీ కాకపోతే కెమెరా బరువులు బాగా మోయడానికి కష్టంగా ఉన్న చాలా పవర్ఫుల్ డిఓపి. థ్యాంక్ యూ అన్న వినీత్ అన్న. చాలా మాకు మంచి విజువల్స్ ఇచ్చారు ఈ మూవీలో. అండ్ మన ఎడిటర్ రక్షిత్ గారు చాలా బాగా కట్ చేశారండి. అలాగే మాకు ట్రైలర్ కట్ వచ్చేసి మనకు అనిల్ గారు, డిఐ మాయసభ, మన వరుణ్ అండ్ అన్వేష్ చేశారండి. చాలా బాగా చేశారు. ఇంకా యాక్టర్ విషయానికి వస్తే సో మురళీధర్ గారు ఇందులో మాతో చేయడం చాలా హ్యాపీగా ఉంది సార్ మీతో. అండ్ అలాగే బలగం సుధాకర్ గారు చేయడం చాలా హ్యాపీగా ఉంది. సుచరిత గారు నిజంగా మాతో బాగా చేశారు. చాలా థ్యాంక్ యూ అండి. దీక్ష గారు నాకు ఈ మూవీలో వైఫ్ క్యారెక్టర్ చేశారు, చాలా బాగా చేశారండి. కవిత గారు చాలా సినిమాలు చేశారు, బట్ ఇందులో మూవీలో చేయడం చాలా హ్యాపీగా ఉంది కవిత గారు. సో మహేష్ రియల్లీ నువ్వు ఫెంటాస్టిక్ యాక్టర్. ఓకే, నువ్వు ఏం టెన్షన్ పడకు. ఓకే, మన సినిమా చాలా బాగా వచ్చింది, నువ్వు కంగారు పడేది లేదు. మంచి యాక్టర్ సార్ నిజంగా. మనోడు నేను సెట్లో చేస్తున్నా కదా, సో ఒక ఎనర్జీ ఉంటుంది, స్పాంటినిటీ ఉంటుంది, ఒక యాక్షన్ రియాక్షన్ చాలా ఎనర్జీకి ఇస్తుంటాడు. ఇమ్మీడియట్లీ టేక్ ఆనా ఓకే నెక్స్ట్ ఇట్లా రెడీ అయిపోతుంటాడు. సో మహేష్ రియల్లీ ఫెంటాస్టిక్. నువ్వు మంచి, నీకు బ్రైట్ ఫ్యూచర్ ఉంది. ఓకే, థ్యాంక్ యూ మహేష్. నీతో వర్క్ చేసినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. అలాగే అంటే కథ, మాటలు, పాటలు, ఇప్పుడు డైరెక్షన్ అంటే ఓకే, ఒక ప్రొడ్యూసర్గా చేసి సార్ శంకర్ చేగూరి గారు సార్ నిజంగా సార్ ఒక చిన్న పాత్రలు చేసుకున్నట్టుని ఇవాళ ఈ స్టేజ్ తీసుకొచ్చారు సార్. ప్రీ రిలీజ్ ఈవెంట్ నిజంగా ఇక్కడ జరగడం అనేది అంటే మేము ఊహించింది కాదు. అంటే మనం ఏదో స్టార్ట్ చేసాము, చిన్నగానో పెద్దగానో ముందుకు వెళ్దామని అనుకున్నాం. బట్ ఈ స్టేజ్ వరకు ఒక ప్రొడ్యూసర్గా చాలా ఎనర్జీ తీసుకొచ్చారు. ఇక్కడ మాకు నాలాంటి చిన్న యాక్టర్స్ చేసుకునే వాళ్ళకి ఐఎమ్ రియల్లీ హ్యాపీ. అంటే ఇప్పుడు జాతిరత్నాల్లో అంటాడు కదా, అరే ఇక్కడ ఎవడన్నా అర్జెంటుగా ఫోన్ చేస్తే బాగుండు, అదే తాజ్ బంజారాలో ఉన్నా అని. ఇప్పుడు నేను ప్రీ రిలీజ్ ఈవెంట్లో బద్మాషుల్లో, సో నేను దసపల్లలో ఉన్నాను అనిపిస్తుంది. సో థ్యాంక్ యూ సార్. అంటే మీరు ఇలాగే ధైర్యంగా ఉండండి. అంటే మీ గట్స్కి నేను హ్యాట్స్ ఆఫ్ సార్. ఎందుకంటే అంటే డైరెక్షన్ చేయడం కాదండి, దానికి ప్రొడ్యూసింగ్ చేసి ఈరోజు ప్రతి ఊరికి ఇది అంటే ఎలాగైనా వెళ్ళాలి. ప్రమోషన్ చేయడం అంత ఈజీ కాదు. ఎంత ఖర్చు పెట్టినా కూడా ప్రమోషన్ ఈ రోజుల్లో చాలా ఖర్చు వస్తుంది, అంత ఈజీగా లేదు. సో అతనికి ఉన్న పరిధిలో ఎంతో కొంత ఎలాగైనా రీచ్ అవ్వాలని చాలా తాపత్రయపడుతున్నారు. ప్లీజ్ మీరందరూ సపోర్ట్ చేయండి మా సినిమాని. బద్మాషుల మూవీ June 6th చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. కంటెంట్ ఉన్న సినిమా అండి ఇది. మేము ఊరికే చెప్పట్లేదు, ఎందుకంటే ఇది మేము 4 షోలు అంటే మేము వేసుకొని చూసిన తర్వాత కూడా ప్రతి ఒక్కరూ చాలా పాజిటివ్గా వెళ్తుంది సార్. ఎక్కడ కూడా నెగిటివ్ పాయింట్ కానీ, పోస్టర్ దగ్గర నుంచి అండ్ టైటిల్ దగ్గర నుంచి, బద్మాషులు అండ్ టైటిల్ దగ్గర నుంచి టీజర్ ట్రైలర్ వరకు సో చాలా రెస్పాన్స్ వస్తుంది. అలాగే మాకు టీజర్లో కూడా చాలా మన
రాగమయూర్ అని వచ్చారు, అండ్ అలాగే మన రచరవన్ వచ్చారు, అభయ్ అన్న వచ్చాడు. వీళ్ళందరూ మాకు సపోర్ట్ చేస్తుంటే, అంటే వాళ్ళు కూడా ఈవెన్ రాగమయూర్ అన్న అండ్ అభయ్ అన్న అంటే పెళ్లి చూపుల నుంచి రావడం అందరూ మాకు ఎంకరేజ్ చేస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. మల్లిగ్రామ్ సార్ అయితే ఫస్ట్ సాంగ్ నుంచే మాకు ఇంకా బూస్టప్ వచ్చింది. అలాగే మనకు సాగర్ కే చంద్ర గారు, నవీన్ చంద్ర అన్న, ప్రియదర్శి అన్న అండ్ మా బలగం విన్న అందరూ ఒక్కొక్కరు స్పోర్ట్ ఇస్తూ, అంటే మాకు చెయ్యండి, మంచి కంటెంట్ ఉంది, మీరు ప్రమోషన్ చేసుకోండి, మీరు మంచి సినిమాని ఇలాగే తీయండి అని చెప్పి సో మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. సినిమా చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు చూడొచ్చండి. ఇది ఎక్కడ మీకు అంటే బూతులు కానీ వల్గారిటీ కానీ ఒక చిన్న అడల్ట్ కంటెంట్ కానీ ఏది ఉండదు. సో చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. కుటుంబం అంతా వెళ్తే చాలా కడుపుబ్బ నవ్వి బయటకు వస్తారు. అరే బద్మాషులు నిజంగా మన ఊర్లో మన అంటే మనం అనుకుంటాం కదా, అరే నా ఫ్రెండ్ గాడు ఇలాగే ఉంటాడు, లేకపోతే నాకు మా దోస్తి మా తాతో బాబాయో ఏదో మామ మనకి ఇలాగే ఉంటారు, మన ఊర్లో కథలాగా ఉంటుంది. సో ఖచ్చితంగా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంది, మిమ్మల్ని నవ్విస్తుంది. మీకు ఒక మెసేజ్ కూడా ఉంది. అంటే మనం ఏదో సినిమా అంటే అన్ని రకాలుగా తీసుకుంటారు కదా, సో అలాగే ప్రతిదీ ఇందులో ఉండండి. ప్లీజ్ మమ్మల్ని ఎంకరేజ్ చేయండి, సపోర్ట్ చేయండి. సినిమా అయితే చాలా బాగుంటుందండి. June 6th మీరు థియేటర్లోనే చూడండి. ఎస్పెషల్లీ థియేటర్ కోసమే చాలా వర్క్ చేయడం జరిగింది. డైరెక్టర్ గారు కేర్ తీసుకొని థియేటర్ ఎక్స్పీరియన్స్ చేస్తే ఇంకా ఇప్పుడు మనకు అంటే చాలామంది ఓటీటీ కంటెంట్లో వస్తే బాగుంటుంది అని చాలా రకరకాలుగా వింటుంటాం, కొన్ని సినిమాలు వస్తుంటాయి. కానీ థియేటర్ ఎక్స్పీరియన్స్ చేస్తే డెఫినెట్గా ఇది మనకు మంచిగా ఆడుతుంది, మనకు చూస్తారు, నవ్వుతారు, ఒక్కొక్కరు ఆ ఎంజాయ్మెంట్ మిస్ అవుతారు, లాట్ ఆఫ్ ఫన్ మిస్ అవుతుంది అని చెప్పి సో డైరెక్టర్ గారికి మాకు ప్రొడ్యూసర్గా చాలా కష్టపడి ఈ సినిమా చేశామండి. థ్యాంక్ యూ అండి. అలాగే స్రవంతి గారు నిజంగా ఒక చిన్న అడగగానే ఒక పోస్ట్ చేయండి అన్నా కానీ మా గురించి ఒక పోస్ట్ పెట్టారు. నిజంగా చాలా హ్యాపీగా ఉంది, చాలా రెస్పాన్స్ వస్తుంది. సో దానికి కూడా ఒక 7-8,000 లైక్స్ వచ్చాయి, 1,80,000 వ్యూస్ కూడా వచ్చాయి. అంటే మాకు రీచ్ వస్తుంది అని చెప్పేసి మాకు ఒక సపోర్ట్ కావాలి. మేము ఈరోజు చిన్న సినిమా కావచ్చండి, కానీ ఒక పెద్ద విజయం వస్తుందని ఆశిస్తున్నాము. మీ అందరూ బ్లెస్సింగ్స్ కావాలి. ప్లీజ్ మమ్మల్ని ఎంకరేజ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. June 6th మీరు గనక టికెట్ పెట్టి మీరు సినిమాకి వెళ్తే కనుక హ్యాపీగా అదే నేను అరే ఒక సపోజ్ ఒక ఎగ్జాంపుల్ 100 రూపాయలు పెట్టామనుకోండి, ఇంకో 10 రూపాయలు ఎక్స్ట్రా ఇవ్వచ్చేమో అని మీకు అనిపిస్తుంది. అంత నమ్మకం ఉంది మా సినిమా మీద. సో మమ్మల్ని ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ విద్యాసాగర్ గారు, థ్యాంక్ యూ మహేష్ గారు. అండ్ అట్లనే మన ఈవెంట్లు ఇంత సక్సెస్ఫుల్ కానీ జే మీడియా వాళ్ళు మొత్తం చేశారు ఈవెంట్స్ అని. అయ్యా సారీ అండి, నువ్వు ఇది మర్చిపోయినందుకు. సో జే మీడియా గారికి, అలాగే శ్రీధర్ పిఆర్ఓ గారికి, మన సినీ డిజిటల్ వంశీ గారికి చాలా థ్యాంక్ యూ అండి. చాలా వాళ్ళ పోస్ట్ రీచ్ అవుతున్నాం, అరే ఆడియన్స్లోకి వెళ్తున్నాం. అరే మేము ఇప్పుడు మేము నల్గొండ, మిర్యాలగూడ, సిరిసిల్ల, సిద్దిపేట, వరంగల్ అన్ని చోట్లకి వెళ్తుంటారు. మేము ఆల్రెడీ బద్మాషులు టీజర్ చూసాము, మేము ట్రైలర్ చూసామని చెప్తున్నారు. సో చాలా హ్యాపీ ఇచ్చింది మాకు. అందరూ ప్రతి ఊర్లో నుంచి ప్రతి ఒక్కరు సపోర్టు మాకు, సిరిసిల్ల నుంచి బాలన్న కావచ్చు, వీళ్ళందరూ ఒక్కొక్కరు మంచి సపోర్ట్ ఇచ్చారు. అండ్ ఇంకా ఊరికి రాగలగమండి. రేపు అంటే వీలైతే మేము విజయవాడ వెళ్ళగలుగుతాము, అండ్ ఇంకో ఊరికి రాగలుగుతాం. మాకున్న తక్కువ టైంలో ఎంతవరకు వెళ్ళగలుగుతాం అంతవరకు వెళ్ళగలుగుతాం. మీరు కూడా అందరూ ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఒక్క నిమిషం అండి, జే మీడియాకి థ్యాంక్ యూ అండి. నిజంగా మర్చిపోయాను చెప్పడం. ఈరోజు రమణన్న అని మా పెద్దన్న అంటుంటా, రమణన్న థ్యాంక్ యూ సో మచ్ అని వచ్చినందుకు. రమణన్న గురించి చెప్పాలి. రమణన్న గత 10 years నుంచి కూడా నాకు ఎంతో సపోర్ట్ చేస్తూ, నన్ను ఆయన కార్లు ఎక్కించుకున్న ఆఫీసులు తిప్పుతూ, ఏ కష్టం వచ్చి ఎప్పుడు ఫోన్ చేసినా కూడా ఎనీ టైం ఫోన్ ఎత్తి తమ్ముడు చెప్పు అని చెప్పి నాకు హెల్ప్ చేసే వ్యక్తి రమణన్న. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ఎప్పుడు ఫోన్ చేసినా కూడా నీకు ఏం కాదు, నువ్వు ఖచ్చితంగా నీకు చాలా టాలెంట్ ఉంది, నువ్వు సక్సెస్ అవుతావు, నీకు ఎందుకు నేనున్నా, నీకు కొంచెం సపోర్ట్ చేసిన వ్యక్తి రమణన్న. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న వచ్చినందుకు. థ్యాంక్ యూ విద్యాసాగర్ గారు, థ్యాంక్ యూ మహేష్ గారు. ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్స్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద వెరీ బెస్ట్.